నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయం ఏపీ రాజకీయ వర్గాల్లో ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంతకీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది, అది ఏపీపై ఏ విధంగా ప్రభావం పడుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ప్రతి శాసనసభ నియోజకవర్గాల్లోనూ, లోక్సభ నియోజకవర్గాల్లోనూ సీట్లు 50% పెంచడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లుని ప్రతిపాదించాలని కూడా చూస్తుంది. సో మరి 50% సీట్లు పెరిగితే అది ఏపీ రాజకీయ వర్గాల్లో ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఇటు కూటమికి కానివ్వండి, అటు వైసీపీకి కానివ్వండి, బెనిఫిట్ అంటారా, లేదు అంటే అసలు ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు వాస్తవంగా నేను రాజకీయాల్లో కొనసాగాలని నాకు ఆకాంక్ష ఉందనుకుందాం. ఎన్నికల్లో పోటీకి నిలబడాలన్న ఆశ ఉంది నాకు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థిత్వం కోసం ఏ పార్టీ అభ్యర్థిత్వం మన ఐడియాలజీకి లైక్ మైండెడ్గా ఉంటుంది అని చెప్పని ఆలోచన చేసుకొని ఆ పార్టీలో కొనసాగి ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడ నాకు కాకుండా ఆ పార్టీ వేరే వారిని ప్రతిపాదించింది. సో నాకు ఆప్షన్స్ ఆ పార్టీలో క్లోజ్ అవుతాయి. అలా అటువంటప్పుడు ఏం ఆలోచిస్తాను? నేనైతే కంపల్సరీ పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నా. నేను ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నిక కాబట్టి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనలో నేనున్నా. నేను అనుకుంటున్న పార్టీలో నాకు ఛాన్స్ దక్కలా. అప్పుడు నేనేం చేస్తా? ఆప్షన్ బి, ఆప్షన్ సి. సో అటువంటప్పుడు ఏంటంటే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎన్నికలలో పోటీ చేయాలి అనుకునే క్రమంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీలైనన్ని ఎక్కువ పార్టీలు ఉండాలని కోరుకుంటారు. నువ్వు ఇవ్వకపోతే నాకు ఆప్షన్ ఆ పార్టీ ఇస్తుంది అని చెప్పని నెగోషియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని అలా ఉండాలని కోరుకుంటారు. ఇదే క్రమంలో సరే ఆప్షన్ ఏ, బి, సి, డి ఈ రాజకీయ పార్టీల మధ్య మ్యూజికల్ చైర్ లాగా ఇది ఒక ఆప్షను. ఇదే క్రమంలో ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మనం తెలుగుదేశం పార్టీ అనుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సుదీర్ఘ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా లేదు. 44వ సంవత్సరం రేపు 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకుంటా ఉంది. 43 సంవత్సరాలకు పైగా అయితే అధికార పక్షం లేదంటే ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ముందు మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీలో 175 నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆ నియోజకవర్గపు స్థాయి నాయకులు ఆల్రెడీ ఉన్నారు. మొన్న జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి అలయన్స్గా పోటీ చేయాల్సిన సందర్భంలోనే కొన్ని నియోజకవర్గాలు జనసేనకి, ఇంకొన్ని నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీకి కేటాయింపు చేయాల్సి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ తరఫున గత 5 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న చాలామంది తమ అవకాశం కోల్పోయామని చెప్పని డిసప్పాయింట్ అయ్యారు. కొందరు సర్దుకొని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఎవరికి అభ్యర్థిత్వం దక్కితే వాళ్ళకి సహకరించారు. ఇంకొందరు అలిగి ఇళ్లలో కూర్చున్నారు. కానీ ఆ పార్టీలో ఇంకా అర్హులు, అవకాశం దక్కితే పోటీ చేయాలని ఆశ ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో కొనసాగటానికి కావాల్సిన అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి పోటీ చేయడానికి నియోజకవర్గాలు లేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50% స్థానాల సంఖ్య పెరగటం, ఇది ఖచ్చితంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గతంలో 2009లో ఒకసారి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 294 యథావిధిగా ఉన్నాయి. కానీ కోస్తా ప్రాంతం, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, గోదావరి జిల్లాలు, అక్కడి నుంచి ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు ప్రజలు. దాంతో ఏమైంది? అక్కడ జనాభా కొంత తగ్గారు. ఈ తరలిన వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలకి మైగ్రేట్ అయ్యారు. దాంతో ఈ 294 యథావిధిగా ఉంచుతూ ఆంధ్ర ప్రాంతంలో అప్పటి వరకు 182 అసెంబ్లీ స్థానాలు 175 స్థానాలకు తగ్గినాయి. తెలంగాణలో 112 ఉన్న సంఖ్య 119 అయినాయి. ఆంధ్ర ప్రాంతంలో తెనాలి పార్లమెంటు నియోజకవర్గం రద్దయింది. ఇక్కడ మల్కాజ్గిరి అని చెప్పని ఇంకొక కొత్త పార్లమెంటు నియోజకవర్గం క్రియేట్ అయింది. అంటే జనాభా అటు నుంచి ఇటు మైగ్రేట్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ జనాభా ప్రాతిపదిక మీద కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడున్న సీట్లని 50% అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. దానితోటి ఆ రాష్ట్రంలో
పోటీ చెయ్యాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు అదనంగా ఇప్పుడున్న 175కి ఇంకొక 87.5 సీట్లు పెరుగుతాయి. అర సీటు చేయలేరు కదా, అయితే 87 డిసైడ్ చేస్తారు, లేదంటే 88 డిసైడ్ చేస్తారు. దాంతో ఏమవుద్ది, అయితే 262 స్థానాలు అవుతాయి, లేదంటే 263 స్థానాలు అవుతాయి. ఇప్పుడు అదనంగా పెరిగే 87 నియోజకవర్గాలు. ఈ 87 నియోజకవర్గాలతో ఒక 87 మంది తెలుగుదేశం పార్టీ, ఒక 87 మంది వైసీపీ పార్టీ, లేదంటే తెలుగుదేశం కాకుంటే జనసేన బీజేపీ వాళ్ళు అలయన్స్గా కొనసాగుతున్నారు. కాబట్టి ఆ కూటమి తరపున కొత్తగా రంగప్రవేశం చేయడానికి ఇంకొక 87 మందికి అవకాశం దక్కుద్ది. అలాగే వైసీపీ, అలాగే మిగిలిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లోక్సత్తా, ఇట్లా ఏ రాజకీయ పక్షాలైనా సరే కొత్త జనరేషన్ రావడానికి ఆస్కారం కలుగుద్ది. ఎప్పుడైనా సరే కొత్త జనరేషన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏమవుద్దంటే సమాజానికి ఏదైనా చెయ్యాలని ఒక కసితోటి వస్తారు. ఓ 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఈ సుదీర్ఘకాలం ఎన్నికల ప్రక్రియలో మునిగి తేలిన తర్వాత ఏమవుద్దంటే కొంత తొలినాళ్ళ నాటి ఆ స్పిరిట్ లోపిస్తుంది. ఎన్నికలంటే ఏముంది, మనం ఏదో రకంగా మ్యానిపులేట్ చేసేయగలమని చెప్పని ఒక ధోరణి ప్రబలుద్ది. మీకు 1983లో ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ కాంగ్రెస్ రాజకీయాలకి భిన్నంగా ఆయన పార్టీ ఏర్పాటు చేసినాడు. యువకులు, చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, రాజకీయ నేపథ్యమా, వీళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నాయా లేవా, వీళ్ళకి పారిశ్రామికవేత్తలా, కాంట్రాక్టర్లా, ఇవేమీ పరిగణలోకి తీసుకోవాలా, ఫ్రెష్ బ్లడ్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన. దానితో ఒక కొత్త జనరేషన్ నాయకత్వం రాష్ట్రానికి పరిచయం అయింది. చదువుకున్న నాయకత్వం రాష్ట్రానికి దక్కింది. దానితో వాళ్ళు సమాజానికి అంతకు ముందున్న నాయకుల కన్నా మెరుగ్గా కంట్రిబ్యూట్ చేయగలిగారు. అలాగే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల కూడా సహజంగా ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఏముందా మనం పార్టీల్లో కష్టపడ్డా మనకు ఎందుకు అవకాశాలు దక్కుతాయి, ఆ టైంకి ఎవరో కోటీశ్వరుడు వస్తాడు, లేదు అనంటే ఆ నాయకుడు కొడుకో కోడలో అల్లుడో ఎవరో వస్తారు, మనకేం ఛాన్స్ ఇవ్వరు, మనం ఎందుకు తాపత్రయపడటం అనే ఒక రకమైన నిర్లిప్తత రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటున్న, రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్న యువతరం ఫీల్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకి ఈ వారసులు మాత్రమే కాదు, కొత్త జనరేషన్ నాయకత్వానికి కూడా మేము అవకాశాలు ఇస్తాము అని చెప్పడానికి ఈ కొత్తగా ఏర్పాటు కాబోయే నియోజకవర్గాలు. అలా ఇచ్చి తీరాల్సిన బాధ్యత కూడా రాజకీయ పక్షాలది. ఇది రాచరికం కాదు. పలానా రాజు తర్వాత అతని కొడుకుకి పట్టాభిషేకం చేయాలి, అతను ముందు యువరాజుగా ప్రకటించాలి, ఆ తర్వాత అతని కొడుకు పట్టాభిషేకం చేయాలి. కానీ వాళ్ళ రాజకీయాల్లో జరుగుతున్నది అదే. ఒక నాయకుడిని ఒక ఎమ్మెల్యే చేయగానే అతని కొడుకుంటాడు, అతను సమాజానికి ఏం కంట్రిబ్యూట్ చేస్తాడో తెలియదు, కానీ వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ దగ్గర అనుచరులు ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. కాబట్టి ఆ డబ్బులతోటి ఈ బుడ్డ నాయకుడిని పులి, సింహం, తోపు, తురుము అని చెప్పని వాళ్ళే ఫ్లెక్సీలు వేసుకొని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అంటే సమాజం మీద బలవంతాన రుద్దుతూ ఉంటారు. ఎటు చూసినా ఆ మోహమే కనిపిస్తుండేటప్పటికీ సమయ సందర్భం వచ్చేటప్పటికి ఇంతకంటే ఆప్షన్ లేదు అనే అభిప్రాయం సమాజంలో బలపడేటట్టుగా చేయగలుగుతూ ఉన్నారు. దీనితోటి ప్రజాస్వామ్యం మాటున ఒక అప్రకటిత రాచరికం చలమణవుతూ ఉంది. అంటే సార్ ఇప్పుడు యువత కూడా ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాంతో యువతలో కూడా ప్రోత్సాహకం వస్తుందంటారా? ఒకటి, రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావితం చేస్తాయి. రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్తగా పెరిగే నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న తమ నాయకుల వారసులను వాళ్ళకి కొత్త జనరేషన్కి ఆస్కారం కలిగిస్తున్నాము అని అంటే వాళ్ళ నాయకులు పిల్లలనే యూత్గా చూపించి వాళ్ళకి ఇవ్వటమా, లేదు ఆ నియోజకవర్గాల్లో కూడా ఆ టైంకి సూట్ కేసు తీసుకొని వచ్చే ఒక ఎన్ఆర్ఐనో, ఓ ఫిల్మ్ స్టారో, ఒక కాంట్రాక్టరో, ఒక పారిశ్రామికవేత్తో ఎంత డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టగలుగుతారన్న ప్రాతిపదిక మీద మాత్రమే ఎంపిక చేసినప్పుడు డెఫినెట్గా డబ్బు ఖర్చు పెట్టలేని, సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఆకాంక్ష ఉన్నా కూడా ఆ డబ్బు అనే క్రైటీరియా మీట్ అవ్వలేని పరిస్థితిలో చాలామంది సమర్థులు రాజకీయాలకు దూరం అవుతూ ఉన్నారు. దాన్ని నివారించి ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని సమాజానికి అందించి తీరాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలదే.
తాము అవకాశం ఇచ్చేటప్పుడు ఇవాళ ఇరు రాజకీయ పక్షాలు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వని గుణగణాల ప్రాధాన్యతగా సమాజం పట్ల అంకితభావం, సేవానిరతి, అదే సందర్భంలో ప్రశ్నించగలిగే తత్వం, విషయ పరిజ్ఞానం, వాగ్దాటి ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి అభ్యర్థిత్వం ఇచ్చారనుకుందాం. ఇరువురు డబ్బు ఖర్చు పెట్టలేరు. ప్రజలు ఇద్దరిలో ఎవరు మెరుగో వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. మాకు డబ్బులు లేదు కాబట్టి అని చెప్పని ప్రజలేం ఓటు మురగబెట్టి ఇళ్లలో కూర్చొని రాకుండా డబ్బులు ఇస్తేనే ఓటుకు వస్తామని చెప్పని ప్రజలు ఎప్పుడు డిమాండ్ చేయలే. మనకి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు, కోడి ముందా గుడ్డు ముందా, ఇత్తు ముందా చెట్టు ముందా, ప్రజల డబ్బులు అడుగుతున్నారా, రాజకీయ పార్టీలు డబ్బులు ఆఫర్ చేస్తున్నాయని. రాజకీయ పార్టీలే ఆఫర్ చేస్తున్నాయి. నువ్వు డబ్బు ఇస్తేనే ఓటేస్తామని చెప్పని ఈ మధ్య గత కొన్ని ఎన్నికల సందర్భంగా ఈ పెడదోరని కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం మనం. వెనకటి నుంచి అందరూ డబ్బులు పంచే నెగ్గల. నాకు తెలిసి సొంత ఇల్లు, సొంత కారు కూడా లేని వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయాల్లో పలు దఫాలు చట్టసభలకు ఎన్నికైన నాయకులు చాలామందిని చూశా. చాలా సింపుల్ లైఫ్. వాళ్ళు ఇంటికి ఓటు అడగడానికి వస్తుంటే వాళ్ళకి ఎదురు ఈ ఓటు వేయించుకునే వాళ్ళే ఎదురు చందాలు ఇచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళని స్వాగతించిన సందర్భాలు నేను ఆ చిన్నతనంలో చూశా. కాబట్టి సమాజహితం కోరి సమాజం పట్ల బాధ్యతతో, సేవానిరతితో, నిజాయితీగా, చిత్తశుద్ధితో ఉండే నాయకుల్ని ప్రజలు ఆదరిస్తారు. అన్ని సందర్భాల్లో డబ్బులు ఒక్కటే ప్రభావం చూపవు. కాబట్టి ఈ డబ్బు ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, డబ్బు మాత్రమే క్రైటీరియా అభ్యర్థిత్వాలు ఖరారు అవుతున్న నేపథ్యంలో రాజకీయ పక్షాలు కూడా పునరాలోచన చేసుకొని తీరాల్సిన ఒక కంపల్షన్ క్రియేట్ అవుతూ ఉంది. అంటే ఈ పరుగు ప్రస్థానం ఎక్కడికి? నేను నా అనుభవంలో ఒక ఎన్నికలో ఒక అభ్యర్థి తరఫున 30 రూపాయలు పంచడం చూశా. అదే నియోజకవర్గంలో అదే పార్టీ ఇంకొక అభ్యర్థి, నాటి అభ్యర్థి కాదు ఇవాళ ఇంకొక అభ్యర్థి 2000 పంచడం నేను చూస్తున్నా. అంటే చివరికి ఎంత పంచితే రేపటి రోజున ఎంత ఖర్చు పెడితే ఎన్నిక మీట్ అవ్వగలుగుతారు? అలా ఖర్చు పెట్టి అంతటి ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత అతని నుంచి సేవ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిన బాధ్యత రాజకీయ పక్షాల మీద ఉంది. ఇదే క్రమంలో కొత్త జనరేషన్ యువతకి మరింత మెరుగైన అవకాశాలు అందించడం కోసం ఇవాళ పెరుగుతున్న నియోజకవర్గాల సంఖ్య కూడా దోహదం చేస్తుంది. వీటికి తోడు ఇవాళ 33% మహిళా రిజర్వేషన్ కూడా ఇదే ఎన్నిక ద్వారా అమల్లోకి తీసుకురావాలి అని చెప్పని. ఇవాళ ఉన్న 21 మంది మహిళల ప్రాతినిధ్యం చాలా ఎక్కువ అని చెప్పని మనందరం ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ 33% మహిళా రిజర్వేషన్ వల్ల 87 మంది అదనంగా అంటే 263 స్థానాల్లో 87 మంది మహిళలకి ఇచ్చి తీరాల్సిన కంపల్షన్ క్రియేట్ అవుద్ది. అలా జనాభాలో సగం, ఆకాశంలో సగం, అవనిలో సగం అని చెప్పని చాలా ఘనంగా స్లోగన్స్ చెప్పుకుంటాం. ఇవాళ స్థానిక సంస్థల్లో ఉన్న మహిళా రిజర్వేషన్ వల్ల కంపల్సరీ మహిళలను మాత్రం అక్కడ పోటీ చేయించాల్సి ఉన్న నేపథ్యంలో అలా పోటీ చేయించి నెగ్గిన మహిళా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వాళ్ళు సర్పంచ్ అయినా సరే, ఎంపీపీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే, జెడ్పీ చైర్మన్ అయినా సరే, స్వతంత్రించి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్న వాళ్ళు కొద్దిమంది. కీలకంగా ఎక్కువ చోట్ల ఈ పురుషాధిక్యతోటి ఎంపీపీ అతని వైఫ్ అయినా ఇతనే ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. సంతకాలు పెట్టాల్సిన సాంకేతికపరమైన నిర్ణయాల దగ్గర మాత్రం సంతకం ఉంటుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇతనే ఫాలో అవుతూ ఉంటాడు. అధికారులు కూడా ఇతనికి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది మారాలి. ఇవాళ ఒక ఎంఆర్ఓ మహిళా అధికారిని ఉంది, ఒక ఎండిఓ మహిళా అధికారిని ఉంది. వాళ్ళ ఆయన వచ్చి అక్కడ కూర్చోగలుగుతాడా? కానీ ఒక ఎంపీపీ దగ్గర మాత్రం వాళ్ళ ఆయన వచ్చి ఎందుకు కూర్చోగలుగుతున్నాడు? ఒక సమర్థవంతులైన అధికారినిగా ఒక ఎంఆర్ఓ తన విధులు తాను నిర్వహించగలుగుతూ ఉన్నప్పుడు డాక్టర్సు, ఇంజనీర్లు, లాయర్లు, జడ్జిలు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి ఒక మహిళ జడ్జిగా, చీఫ్ జస్టిస్గా రాబోతూ ఉన్నారు. ఇవి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో పాలకులుగా మహిళలు రాణించగలుగుతూ ఉన్నారు, శాసించగలుగుతూ ఉన్నారు. రాణించడం ఒకటే కాదు,
అటువంటప్పుడు స్థానిక సంస్థల్లో మాత్రం వాళ్ళని ఎందుకు వాళ్ళ విధులు వాళ్ళని నిర్వహించనివ్వరు? ఎందుకని అక్కడ ఈ పురుష ఆధిక్యత అంటారా, వాళ్ళ అహం అంటారా, వాళ్ళ ఇగోలు అంటారా, వాటిని సాటిస్ఫై చేసుకోలేక తమ వెనకే వాళ్ళు ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలగాలి అని అంటే వీళ్ళంత మహిళా రిప్రజెంటేషన్ పెరగాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2014-19 మధ్య నా వైఫ్ మా ఊరు శ్రీదేవి, మా ఊరు ఎంపీటీసీ మెంబర్గా ఉండేది. అప్పుడు జన్మభూమి గ్రామ సభ జరిగితే మా ఊరు సర్పంచి కంటనేని ఉషారాణి అని చెప్పని లేడీ, ఎంపీటీసీ మెంబర్ లేడీ, మా చుండూరు మండల జడ్పీటీసీ మెంబర్ అప్పుడు కొండ సామ్రాజ్యమ్మ అని చెప్పని ఆమె లేడీ, మా ఎండిఓ కొన్నాళ్ళు రోహిణి గారు, తర్వాత శ్రీదేవి గారు అని చెప్పని ఆ 5 ఏళ్ళు లేడీయే. మా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కొన్నాళ్ళు వాసంతి గారు, కొన్నాళ్ళు ఆదిలక్ష్మి గారు అని చెప్పని వాళ్ళు లేడీ. ఐసిడిఎస్ పీడీ లేడీ. గ్రామ సభ జరిగితే ఎంఆర్ఓ గారు ఒక్కళ్ళే జెంట్ ఉండేవాళ్ళు, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఆడియన్స్లో కూర్చునేవాళ్ళు. మిగిలిన డయాస్ మీద మొత్తం లేడీ రిప్రజెంటేషన్ ఉండేది. నా వైఫ్ ఉంది కదా అని చెప్పని అక్కడికి వెళ్ళి నేను నిలబడి నేను పెత్తనం చేస్తే ప్రభుత్వం మహిళల కోసం కేటాయించిన ఆ రిజర్వేషన్కి అర్థమే ఉంది? నేను కూడా వెనకే నిలబడేవాడిని. సుదీర్ఘకాలంగా నేను అక్కడ నాయకుడిగా ఉన్నా. నా తరపునే తను నిలబడింది వాస్తవమే. కానీ తన సామర్థ్యాన్ని తను రుజువు చేసుకుంటున్నప్పుడు, తన విధులు తను సక్రమంగా నిర్వహించగలుగుతూ ఉన్నప్పుడు, ఆ పరిజ్ఞానం పరిణతి తనకి ఉన్నప్పుడు నేనెందుకు ఇన్వాల్వ్ కావాలి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ గారు వాళ్ళ ఆయన, ఎండిఓ గారు వాళ్ళ ఆయన వచ్చి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వాళ్ళ ఆయన వచ్చి, ఐసిడిఎస్ పీడీ గారు వాళ్ళ ఆయన వచ్చి మీ బదులు మేము కూర్చుంటామంటే చెల్లుబాటు అవుద్దా? కానీ ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర మాత్రం ఎందుకు ఇది చెలామణి అవుతున్నాయి? కాబట్టి దీనికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టబడాలి అని అంటే రాజకీయాల్లో మహిళల ప్రవేశం సమర్థవంతంగా వాళ్ళ ప్రతిభ వాళ్ళు రుజువు చేసుకోగలిగే విధంగా అవకాశాలు దక్కించాలి అని అంటే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ అవసరం. ఇవాళ ఇంటిని చక్కదిద్దే మహిళ ఆల్రెడీ ఏ విధి అప్పచెప్పినా నేను నిర్వహించగలను అని చెప్పని అన్ని విధుల్లో ప్రూవ్ చేసుకుంటా ఉన్నప్పుడు, ఇవాళ ఒక పరీక్షా ఫలితాలు విడుదలైనవి అని అంటే అబ్బాయిలతో పాటు సమానంగా టాప్ ర్యాంకర్స్లో అమ్మాయిలు ఉంటున్నారు. ఏ క్లాస్ రూమ్కి వెళ్ళినా అబ్బాయిలు ఎంతమంది ఉంటున్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉంటున్నారు. ఏ కంపెనీకి వెళ్ళినా అబ్బాయిలు ఎంతమంది వర్క్ ఫోర్స్ ఉంటున్నారో, అమ్మాయిలు ఎంతమంది వర్క్ ఫోర్స్ ఉంటున్నారు. సైన్యంతో సహా, నేవీతో సహా ఇవాళ మహిళలు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, వ్యోమగాములుగా కూడా మహిళలు ఇవాళ సమర్థంగా రుజువు చేసుకుంటూ ఉన్నప్పుడు, రాజకీయాల్లో చట్టసభల ప్రతినిధులుగా, పాలకులుగా మాత్రం మహిళల్ని ఎందుకు నియంత్రించాలి? ఎందుకు వాళ్ళు భర్త చాటునో, తండ్రి చాటునో, సోదరుడి చాటునో వాళ్ళెందుకు చలామణి కావాలి? వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సామర్థ్యం మేరకు పని చేయగలుగుతారు. అదే క్రమంలో ఇవాళున్న సమకాలీన రాజకీయాల్లో మానవతా కోణంతో పురుషుడి కన్నా మెరుగ్గా రాణించగలుగుతారు, మెరుగ్గా స్పందించగలుగుతారు, మెరుగ్గా వ్యవహరించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మెరుగైన సమాజ నిర్మాణం కోసం 33% మహిళా రిజర్వేషను అమల్లోకి రావాలి. అలాగే కొత్త జనరేషన్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరుసటి తరానికి కూడా, రాబోయే తరాలకు కూడా పరిచయం చేయటం కోసం ఈ 50% సీట్ల పెంపు అనేది కూడా కీలకంగా దోహదం చేస్తుంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.